ఎల్కానా అని ఒక పురుషుడు ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలున్నారు. వచ్చి ఏమంటుందంటే, నువ్వు గొడ్రాలివి కదా, చచ్చిపో అని చెప్పి ఆమెను ఇబ్బంది పెడు. హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్లి కన్నీరు విడుచుచు ప్రార్థన చేసి, ప్రభువా, నాకు ఒక కుమారుడిని బహుమానంగా ఇవ్వు, ఆ బిడ్డని నేను నీకు సమర్పించుకుంటానని చెప్పేసి షిలోహులోని దేవుని మందిరంలోకి వెళ్లి ప్రార్థన చేసి, ఒకరోజు ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక మగ కుమారుడిని ఆమెకి ఇచ్చినప్పుడు మరలా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించేసి, సమూయేలు మొట్టమొదటి ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సో పవర్ఫుల్ ప్రాఫిట్. దేవుని ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నెరవేర్చబడటం మాత్రం జరుగుతుంది. అది మనకంటే మనతో పాటుగా ఉన్న వాళ్ళు తొందరగా డెవలప్ అవ్వచ్చు. దేవుని వైపు చూస్తున్న మన జీవితాలు మెల్లగా డెవలప్మెంట్ ఉంటది. నువ్వేం చేయాలో తెలుసా? హన్నా చేసింది ఏంటి? దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థన చేసింది. పరిస్థితులను బట్టి హన్నా నిరుత్సాహపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో మేలు పొందుకుందా.